చక్కగా విశ్వాసం ఒకసారి అభివృద్ధి చేసుకోండి. మీరు కూడా మీ విశ్వాసం అభివృద్ధి చేసుకోండి. పాతిపోయి అక్కడ వేసిన పొంగలు అక్కడ లాగి అదే విశ్వాసంలో ఉంటున్నారా? ఏం చెప్తున్నాడు మన దేశంలో రాసిన పత్రికలో? పౌలు ఏం చెప్తున్నాడు? వృద్ధి చెందాలంట, విశ్వాసంలో క్రైస్తవ్యంలో వృద్ధి చెందాలంట, పరిశుద్ధతలో వృద్ధి చెందాలంట, దేవుళ్ళలో వృద్ధి చెందాలంట. అంతేగాని ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఆగిపోకూడదు. చాలా మంది ఒక బాప్తిస్మం తీసుకుని, అంటే ఒక బాప్తిస్మం అంటే అట్లా కాదు, కానీ బాప్తిస్మం తీసుకుని ఏం చెప్తారంటే, ఐఎమ్ బాప్టైజ్డ్, నేను బాప్తిస్మం తీసుకున్నా, నేను పరిశుద్ధురాల్ని, పరిశుద్ధుడిని, నీతిమంతుడిని, నాకు తగలకు జరుగు. ఒక్కసారి బాప్తిస్మం తీసుకొని, అంటే ఒక్కసారి కాదు, కానీ బాప్తిస్మం తీసుకొని చెప్పేటువంటి ముచ్చట్లేవే. ఈ పరిశుద్ధతను దేవుడు తెలుసు. మాట ఉంది కదా, నీ కంట పడులే రహస్యం, నా ఇంట నాకున్న రూపం. ఏంటంట? ఆయన కంటపడితే నీ ఇంట నీకున్న రూపం, నువ్వు దాచిపెట్టిన రహస్యం ఆయన కంటపడతారు. అందరూ చెప్తుంటారు, నిప్పు నిజం నిప్పు లాంటి దయచేయి పెట్టి ఆపలేదు. నీ ఇంట నీకు ఏ రూపం ఉన్నదో ఆ రహస్యం దేవుని కంటపడుతుంది. జాగ్రత్త. నువ్వు శుద్ధులుగా మార్చబడాలి, పరిశుద్ధులుగా అవ్వాలి, క్రీస్తులో వేరు బారి ఫలించాలి, అలోకమే నీ గమ్యం అవ్వాలి. కాబట్టి క్రీస్తులో కలిసిపోయి